వీళ్ళతోటే కలిసి ఉన్నాడు, వీళ్ళతోటే రాజకీయంగా చెప్తున్నాడు. ఎప్పుడైతే అక్కడ ఫ్లెక్సీ గొడవ జరిగిందో ఆ విషయంలో ఒక కుర్రవాడిని కొడితే ఆ కుర్రవాడి విషయంలో వీళ్ళందరికీ మనస్పర్ధలు రావటం జరిగింది. ఆ తర్వాత ఈ హత్య జరగడం జరిగింది. జవిశెట్టి శ్రీనివాసరావు ఎలియాస్ బొబ్బిలి A1 అనే అతను తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలా ఉన్నాడు. అతను చేశాడు అతను A1గా ముద్దాయిగా అతను హత్యలు చేశాడు. అతను ఏ పార్టీకి సంబంధించినడు, దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెనకుండి మద్దతు తెలిపాడు. ఇవన్నీ గాలి వార్తలన్నీ పెట్టి FIR చేపించి ఇవాళ వీళ్ళిద్దరిని కూడా ముద్దాయిలుగా చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా ఘోరమైన విషయం. ఆధిపత్య బోరు ఏదైతే జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు ఇద్దరు కూడా ఈ గ్రామంలో లీడ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఉంటే మాకు అవకాశాలు రావని తోట వెంకటరామయ్య అనే అతను ఈ జవిశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఈ హత్యలు చేయించారు అనేది వాస్తవం. కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళు అనుకున్నది చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం చేయటం, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం, మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం. అలానే మేము కూడా ఈరోజు కూడా SP గారిని అపాయింట్మెంట్ కూడా అడిగాం. SP గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా మేము ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది, మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఆయన నేను ఇక్కడ ఈరోజు అందుబాటులో లేనని చెప్పడం జరిగింది. సో అందువలన మేమందరం కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్ళి కలిసి మా రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఈ హత్యతోటి సంబంధాలు లేవు అనేది వాస్తవం. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే విషయం లేదు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తులను ఈరోజు అన్యాయంగా కేసుల్లో పెడుతూ ఉంటే ఇక సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంటుంది, సామాన్య ప్రజల్ని ఏ విధంగా మీరు కాపాడతారు అనేది ఈరోజు మేమందరం కూడా వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ నెల 24వ తారీఖున వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించి జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు అనే ఇద్దరు TDP నాయకుల యొక్క హత్య జరగటం, దాని మీద జరిగిన పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రత్యేకంగా చచ్చిపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ, చంపిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని స్వయంగా జిల్లా ఉన్నతాధికారి, పోలీసు ఉన్నతాధికారి SP గారు చెప్పటం, మీడియా సమావేశంలో వీడియో ద్వారా చెప్పటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి సో అంతటితోటి వాళ్ళ వరకే ఈ కేసులో ఉన్నారేమని అందరం కూడా ఆలోచించే పరిస్థితుల్లో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, A7గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా చేర్చటం ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన సాగుతుందో మనం చూస్తాం. అరాచక పరిపాలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణగదొక్కాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కేసుల్లో పెట్టి విరికించాలి. మనం చూసాం పేరు నాని గారి మీద కేసులు పెట్టే కార్యక్రమం, నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం, వల్లభనేని వంశీ గారిని ఆరోగ్యం బాగాలేకపోయినా మనిషి దాదాపు 25 కేజీలు బరువు తగ్గిపోయి ఆయన చూస్తేనే మీడియాలో భయం వేస్తుంది ఏమవుతుందో వంశీ గారికి. అలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి బాధించే కార్యక్రమం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పరిపాలనకి ఇది ఒక ఉదాహరణ. ఒకసారి FIR కూడా కాపీ మేము కలెక్ట్ చేసుకున్నాం. FIR కాపీలో ఏమిటంటే ఎందుకు వీళ్ళిద్దరి యొక్క ప్రమేయం ఉందని ఒక్కసారి మీకు ఈ వాక్యాలు వినిపిస్తాను.
జవిశెట్టి సీను అంటే A1 ఎలియాస్ బొబ్బిలి ఈజ్ A1 ఇన్ ఈ కేసు అని అతను అంటే చచ్చిపోయి వెళ్ళేటప్పుడు నా కొడుకులారా వచ్చేది మా వైఎస్ఆర్ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనేమో. మాకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి చెబితేనే మేము చేస్తున్నాం, మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లే చూసుకుంటారు అంటూ మమ్మల్ని బెదిరించి వెళ్ళినారు. అంటే వాళ్ళు బెదిరించాడంట అతను, అందుకని వాళ్ళిద్దరు పేర్లు చెప్పించి ఈ ఎఫ్ఐఆర్లో A6 A7గా చేర్చారు. అంటే ఇది పోలీసు వారి కట్టుకథ కాదండి. చనిపోయేవాళ్ళు చంపినోళ్ళు పారిపోతా వాళ్ళ పేర్లు చెప్పి వెళ్ళారంట. ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు, శవాలు అయి ఉన్నారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను ఎక్కడున్నాడో తెలియదు. అసలు అతను ఆ హత్య జరిగిన ప్రదేశంలో ఉంటే అతను చెప్పిన ఒక అర్థం ఉంటుంది. అక్కడ ఉన్నది ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఇతను ఆ మాటలు మాట్లాడాడని బెదిరించాడని ఇంకొక అతను అక్కడ లేని వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. ఇది ఈ ఎఫ్ఐఆర్ యొక్క దుస్థితి. అంటే ఎంత దారుణంగా ఈరోజు ఎఫ్ఐఆర్లో కూడా పోలీసులు వాళ్ళ కట్టుకథను ఏ విధంగా కల్పించి ఈ యొక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేశారో ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎఫ్ఐఆర్ చదివితే అర్థమవుతుంది. అట్లానే సంఘటన స్థలంలో వెహికల్ JBR స్పష్టంగా ఈ వెహికల్ ఒక ఆధారం కాదా ఇది నేను అడుగుతా ఉన్నాను. ఈ వెహికల్ ఎవరిది? జూలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిది. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన వెహికల్ వేసుకొని వచ్చి చేశారు. ఇది పోలీసు వాళ్ళ సాక్ష్యం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక బ్లాక్ సూమో స్పాట్లో దొరికింది, అన్నీ పాడైపోయి డ్యామేజ్ అయిపోయి. వీళ్ళు ఏం చెప్తున్నారు? జవిశెట్టి శ్రీనివాస్ ఎలియాస్ బొబ్బిలి అనే A1 అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరాడు అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు చేరాడండి? ఎలక్షన్ ముందు చేరాడు. 2024 మార్చి ముందు చేరాడు. చేరి అతను ఎలక్షన్లో టీడీపీకి పనిచేశాడు. అతను గతంలో ఏ పార్టీలో ఉన్నా టీడీపీకి పనిచేశాడు. రాష్ట్రంలో ఏడాదిగా రెడ్ బుక్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో, ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్లు, నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్సు, అక్కడి నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు అలాగే ఇల్లీగల్ అరెస్టులు ఏ విధంగా జైళ్ళల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు. మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు, అంటే రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటి నుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే, అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్కి దారితీస్తుందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. మరి ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్ళికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి SP గారు అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా SP గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళా కూడా నేను SP గారు చెప్పినటువంటి ఈ మాటని, వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను.
చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి, బంధుత్వం లేదని చెప్పి, హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా. వాడి యొక్క వీడియో బయట కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో స్పష్టంగా చనిపోయిన వారు మరియు చంపిన వారిద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. అంటే ఇక్కడ నాకు తెలిసి వెంకటేశ్వర్లు గారు ఎవరైతే చనిపోయి ఉన్నారో, తెలిసి 3 దశాబ్దాలుగా ఆ టీడీపీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి. అలాగే ఈ చంపినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో కూడా అదే పార్టీలో మరి యాక్టివ్గా ఉండి వాళ్ళంతా కూడా మొన్న ఎలక్షన్ యాక్టివ్గా చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి దీన్ని ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం, వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి. మొదట్లో ఈ హత్యకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ, ఎస్పీ గారు వెళ్ళడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇది రాజకీయ కక్షల వల్లే, టీడీపీలోనే వాళ్ళకు ఉన్నటువంటి గొడవల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడలతో సైతం చెప్పారు. అలాగే ఎస్పీ గారు కూడా అదే మాట చెప్పారు. ఎంబటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వెళ్ళారో, ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ హత్యకు ఈ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో ఇక ఈ కథంతా కూడా వీళ్ళకు సంబంధించిందైనా, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య వచ్చినటువంటి భేదాల వల్ల జరిగినటువంటి హత్య అయినా కూడా దీన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్కి పిన్నెల్లి బ్రదర్స్కి అంటగట్టి మరి వాళ్ళని ఇందులోకి లాగడం అనేది ఒక్కసారి రెడ్ బుక్ పాలనలో ఇది పరాకాష్ట కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరికి తెలియదు ఈ జిల్లాలో? ఈ జిల్లాలో ఎవరికి తెలియదు? మన పల్నాడులో ఎవరికి తెలీదు? కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ని ఈ కేసులో మీరు చేర్చారో, వీళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో A6గా A7గా పెట్టారో, తక్షణమే మీరు ఇమీడియట్గా వీళ్ళని అందులోంచి రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, పాపం పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది. మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా పోలీసులు అన్నా, ఇన్స్టిట్యూషన్స్ అన్నా మాకు చాలా హై రెస్పెక్ట్ ఉంది. ఒక్కసారి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఈ పోలీస్ అధికారులు, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పిన్నెల్లి బ్రదర్స్కి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పోలీసులు వాళ్ళ ఒంటి మీద వేసుకున్నటువంటి యూనిఫామ్ మీద బ్యాడ్జ్ ఉంటుంది, APPS అని. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఏదైతే బ్యాడ్జ్ ఉందో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ అయిందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇదే కాదు, ఇదే జిల్లాలో మనం తీసుకుందాం. ఇక్కడ ఎంతమంది సోషల్ మీడియా పిల్లల్ని జైల్లో పాలు చేశారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఇబ్బందులకు గురి చేసి జైల్లోకి ఇడ్చారు, అరెస్టులు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కోకొల్లలు ఇలాంటి ఉదాహరణ. ఏమవుతుంది పోలీస్ వ్యవస్థ? ఎటుపోతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? దీనికా మనకు అధికారం ఉంది? ఈరోజు చూసుకుంటే మనం చూసాము రీసెంట్గా మొన్న గుర్జాల నియోజకవర్గంలో హరికృష్ణ అనేటువంటి ఆ బీసీ అబ్బాయి ఎంత ఘోరంగా హెరాస్మెంటు, 3rd డిగ్రీ ఏ విధంగా వాడి అతను కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. ఏం పాపం చేశారు? అలా ఏ నియోజకవర్గంలో మనం చూసినా కూడా ఇబ్బందులే. అంతెందుకు మన నరసరావుపేట నియోజకవర్గంలోనే గోపిరెడ్డి గారి మీద ఎన్ని అక్రమ కేసులు కట్టారు. మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నన్ను ఏ విధంగా వేధించారు రీసెంట్గా కూడా మీరు చూశారు.
పోలీసులు ఒక లెవెల్కి మించి వాళ్ళ మరి ఎవరి మెప్పుల కోసమో ఏంటో కానీ ఒక స్థాయికి మించి వాళ్ళ ఉద్యోగంలో ఏదైతే వాళ్ళ ఒక డిసిప్లిన్స్తో ఒక రెస్పాన్సిబిలిటీస్తో ఏదైతే కొన్ని ఓట్స్ వస్తున్నాయో అన్నీ కూడా పక్కన పెట్టి ఈ పొలిటికల్ మెప్పుల కోసము ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇక్కడ చూడండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు, అధికారులకు అండ్ ఎస్పెషల్లీ అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇలాంటి ఏ రాజకీయ కక్షలు లేకుండా ఇలాంటి ఒక కక్ష పాలన అనేది పక్కన పెట్టి పార్టీలు కూడా చూడకుండా చక్కటి ప్రజాసేవ, ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు మెచ్చేటువంటి ఒక ప్రజాపాలన, ప్రజాసేవని, ఒక గుడ్ గవర్నెన్స్ని ఇచ్చినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వహించారు ఈ రాష్ట్రంలో. అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టానికి అత్యుత్సాహం చూపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇదే విధంగా మీరు దూకుడు ప్రదర్శిస్తే అదే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మిమ్మల్ని ఖచ్చితంగా అకౌంటబుల్ చేస్తాము, ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాను. ఇళ్లకాలం ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు, ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇదే టీడీపీ పాలన ఉంటుందనేటువంటి మబ్బుల నుంచి బయటికి వచ్చి మానవత్వంతో మీ యొక్క ఉద్యోగం ఏంటి, మీ యొక్క బాధ్యత ఏంటి, మీ యొక్క ఉద్యోగ ధర్మం పాటించమని మీ అందరినీ కూడా ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ని వాంటెడ్గా ఫస్ట్లో ఉన్నటువంటి జెన్యూనిటీ, ఫస్ట్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదైతే ఒక ట్రాక్ తప్పించి మీరు వీళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారో దాన్ని ఇమీడియట్గా కూడా వాళ్ళని ఇందులోంచి ఇమీడియట్గా కూడా వీళ్ళని రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది. దీనికోసం మేము ఈ సమావేశంకి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరియు నర్సోడా శాసన ఇన్ఛార్జ్ రెడ్డి గారికి, మాజీ మంత్రులు విడుదల రజనీ గారికి మరి అందరికీ ధన్యవాదాలు. ఇది చూస్తుంటే మనం అందరూ చూస్తూ ఉన్నాం, మన రాష్ట్రంలో కేవలం రెడ్ బుక్ పాలన నడుస్తుంది. కేవలం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, ఆ సూపర్ 6లు, సూపర్ 7లు వాటి మీద దృష్టి ఉండకుండా మళ్ళించడానికే ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలకి నుంచి లీడర్ల దాకా మాజీ ఎమ్మెల్యేల దాకా అందరినీ టార్గెట్ చేస్తారు. అందులో భాగంగానే మొన్న మాచర్ల నియోజకవర్గం మన పిఆర్కే గారికి, పిన్ని రామకృష్ణ గారికి, వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని ఇన్నాళ్ళు ఎలక్షన్ అయిపోయిన నుంచి ఇప్పటిదాకా వేధిస్తూనే ఉన్నారు. అటు కేసులు ఉన్నాయి లేని కేసులు పెడుతూనే ఉన్నారు. ఆ ఎలక్షన్ గొడవల నుంచి ఇప్పటిదాకా ఎన్ని కేసులు పెట్టారు, అన్ని కేసులు పెట్టారు. అన్నీ అయిపోయి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసలు ఇప్పుడు ఎవరు చూస్తుంటారు. అది మరీ ఘోరంగా ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు, చంపిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళే, అది అందరికీ తెలుసు. ఈవెన్ ఎస్పీ గారు కూడా దాని గురించి కామెంట్ చేశారు, మీడియాలో ఇచ్చారు, వీడియో రిలీజ్ చేశారు. ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, కేవలం ఊళ్ళో పెత్తనం కోసం గొడవలు జరిగినాయి, దానికోసమే ఈ హత్యలు జరిగినాయి అని ఒక రోజులోనే దాన్ని మార్చేసి మళ్ళీ అందులో వైసీపీ రోల్ ఉందని, మన పిన్ని రామకృష్ణ గారి రోల్ ఉందని ఆయన మీద కేసు పెట్టి వాళ్ళ తమ్ముడు ఎక్కడ అసలు ఊళ్ళో లేకుండా ఎలక్షన్ దగ్గర చెప్పాక ఆయన ఊళ్ళో లేరు. వాళ్ళ తమ్ముడు ఆయన మన రాష్ట్రంలో లేకుండా ఉన్నారు, ఆయన పేరు కూడా పెట్టారు. అసలు ఎక్కడి నుంచి ఎటు సంబంధం లేకుండా కేసు పెడితే అర్థం కావట్లేదు. కనీసం అంటే డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళే మార్చుకుంటుంటే ఇంకేం చేస్తామండి. అసలు ఇప్పటిదాకా ఆ పాలన, రెడ్ బుక్ పాలన నుంచి బయటికి రావట్లేదు. ఇదంతా కేవలం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చేయలేక వాటి మీద జనాలు తిరగబడతారని, ఆ దృష్టి మార్చాలని చేస్తున్నారు. ఇవన్నీ అది ఎవరు అందరూ తెలుసండి, అన్నీ బయట జనాలు చూస్తూనే ఉన్నారు.
ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తారు. ఈ కేసు మాత్రం మా పార్టీ తరపున అందరం ఎంతగా ముందుకెళ్తాం. కావాలంటే హైకోర్టు కాదు సుప్రీంకోర్టుగా వెళ్తాం. అందరూ రామకృష్ణ అన్నతో తోడుగా ఉంటాం. ఖచ్చితంగా దీన్ని ఎవరు వదిలిపెట్టాం. మా పార్టీ పరంగా కార్యకర్తల నుంచి పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అందరూ పిన్ని రామకృష్ణ అనగా ఖచ్చితంగా నిల్చుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.